అందరికీ నమస్తే. పేపర్లలో అన్ని పేపర్లలో ఈ వార్త పేపర్లు బ్యాన్ అంటే రాయలేకపోయినాయి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వాళ్ళకున్న ఒత్తిడో లేకపోతే వాళ్ళకున్న అవగాహన ఒప్పందం ఏమో తెలియదు. కానీ అర్ధరాత్రి హైదరాబాద్లో ఒక పెద్ద ఘోరం జరిగింది. సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘోరం. పోలీసులు ఏడదిని పడుకుంటారో తెలియదు, పాలకులు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఏం జరిగిందంటే నేను చదువుతా చూడండి. భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసి ఇంటికి బయలుదేరిన మహిళ, 29 సంవత్సరాల మహిళ సామూహిక అత్యాచారానికి గురైందట. ఎక్కడనో అడవిలనో, ఎవరి మనుషులు లేని ప్లేసులనో, అసలు చిమ్మ చీకట్లనో, లేకపోతే ఎక్కడనో కాదు. ఇది జరిగింది హైదరాబాదులో అల్వాల్ పరిధిలో ఈ ఘటన జరిగిందట. ఎప్పుడు ఇది? శుక్రవారం సాయంత్రం యాప్రాలో ఓ మహిళ ఉబర్ ఆటో బుక్ చేసుకుంటే ఆటో డ్రైవర్ పేరు శంకర్ అని వచ్చిందట. ఆ ఆటో రాగానే ఎక్కి అల్వాల్ పోలీస్ స్టేషన్కి పోయిందట. అల్వాల్ అంటే ఇప్పుడేమి మారుమూల గ్రామం కాదు, కనీసం శివారు ప్రాంతం కూడా కాదు. హైదరాబాద్లో పక్కనే ఉంటుంది. సికింద్రాబాద్ దాటగానే అల్వాల్ వస్తుంది. అక్కడ పని ముగించుకొని మళ్ళీ అదే ఆటోలో ఇంటికి తిరుగుముఖం పట్టింది. అప్పటికే ఆమెపై కన్నేసిన డ్రైవర్ ఆమెను మాటల్లో పెట్టి వీధుల గుండా తిప్పుతూ ఓ మద్యం షాపు వద్ద ఆటోను ఆపాడు. వైన్ షాప్ దగ్గర ఆపి మందు తీసుకున్నాడా. మహిళ అభ్యర్థన చెప్తున్నా అక్కడ ఇద్దరు వ్యక్తులను ఆటో ఎక్కించుకున్నాడు. ఆ ఇద్దరు మద్యం తాగుతూ మహిళ వద్దంటున్నా ఆమెతోనూ బలవంతంగా మద్యం తాగించారు. వాహనాన్ని అల్వాల్లోని వెంకట్రావు లేన్లో ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను బెదిరింపులకు గురిచేసి ఓ కారు ఎక్కించారు. తర్వాత ఆటో డ్రైవర్ అక్కడి నుంచి తన వాహనంలో వెళ్ళిపోగా కారులోనే ఇద్దరు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. శనివారం తెల్లవారుజామున 2:45 ఆ ఇద్దరు నుంచి తప్పించుకొని బాధితురాలు రోడ్డు మీదకి వచ్చి కాపాడినట్టు కేకలు వేసింది. ఓ గూడ్స్ క్యారియర్ ఆటో డ్రైవర్ సాయంతో ఆ వాహనంలో సమీపంలో గణేష్ ఆలయం వద్దకు చేరుకుంది. అక్కడ స్థానికుల సాయంతో డైల్ 100కు కాల్ చేసి ఘటనపై ఫిర్యాదు చేసింది. బొల్లారం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని బాధితురాలిని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఘటనపై శుక్రవారం జీవో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు కేసును అల్వాల్ పోలీస్ స్టేషన్కు బదిలీ చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఆటో డ్రైవర్ శంకర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. దీనిలో ఏం చెప్పాలి? పోలీసులు న్యాయం చేసిండ్రు, చాలా బాగా తొందరగా అరెస్ట్ చేసిండ్రు. డైల్ 100కు ఫోన్ చేస్తే వచ్చిండ్రు, జీరో ఎఫ్ఐఆర్ బుక్ చేసి పంపించారని దీనిలో ఇదే చెప్పుకుందామా? ఒక మహిళ భర్త మీద కంప్లైంట్ చేయడానికి పోలీస్ స్టేషన్కి వస్తే పోలీస్ స్టేషన్కి తీసుకుపోయిన ఆటో డ్రైవర్ అత్యాచారం చేయించిండ్రు. అక్కడ ఎవరినో జనాలను ఎక్కించుకొని వైన్ షాప్ దగ్గర ఆపిర్రంట. మన దగ్గర శాంతి పద్ధతులు ఎటుపోయినాయి. మన హోంమంత్రి ఎట్లు లేడు, ఏ శాఖ ఖాళీ లేదని చెప్పి ముఖ్యమంత్రి గారు సెలవు ఇచ్చేసిండ్రు ఆల్రెడీ. అంటే ఆ శాఖ కూడా ఫుల్ మంత్రి ఆయన్నే అని చెప్పిండ్రు. మరి రోడ్ల మీద తిరుగుతున్న ఆటోలలో ఇంత దారుణం జరుగుతుంటే అది వైన్ షాప్ల దగ్గర ఆగినరంట, అక్కడ ఎవరు ఇద్దరు ఎక్కిర్రంట. ఈ వైన్ షాప్ల దగ్గర కంట్రోలింగ్ ఉందా, లేకపోతే ఈ ఆటో డ్రైవర్లు ఏం చేస్తున్నారో కంట్రోలింగ్ ఉందా, లేకపోతే అసలు ఈ రోడ్ల మీద 12 గంటలకు 1 గంటకు అర్ధరాత్రి అని చెప్పిన టైం రాయలేదు, 2:45కి ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. ఏమైనాయి? హైదరాబాద్లోనే ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే, హైదరాబాద్లో ఒక స్త్రీ విషయంలో ఇట్లాంటి వ్యవహారం జరిగితే ఇక అసలు ఎక్కడ శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఇంకెక్కడనో ఒక ఊరు నుంచి ఇంకొక ఊరికి పోతుంటే మధ్య లైట్లు కూడా ఉండవు. కనీసం ఇక్కడ హైదరాబాద్లో అంటే ఖచ్చితంగా లైట్లు ఉంటాయి, సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. అసలు పోలీసులు ఎవరు ఉండరా? అంటే అర్ధరాత్రి కాగానే మొత్తం సెలవు ఇచ్చేసినారా? పోలీసులు ఉండరు. రోడ్ల మీద ఎక్కడ కంట్రోలింగ్ ఉందా? వైన్ షాప్ల దగ్గర ఏం జరుగుతుందో నిఘా లేదా? మీ ఇంటెలిజెన్స్ నిఘాలు ఏమవుతున్నాయి? మీ వ్యవహారాలంతా ఏం జరుగుతున్నాయి? రోడ్ల మీద వ్యవహారం జరుగుతుంటే కూడా ఎవరు పట్టించుకోని సిచ్యువేషన్. నిజానికి హైదరాబాద్లో ఎప్పుడు 24 అవర్స్ బైకులు తిరుగుతూ ఉంటాయి, కార్లు తిరుగుతూ ఉంటాయి, ప్రైవేట్ వెహికల్స్ అని కూడా తిరుగుతుంటాయి. ఆర్టీసీ కూడా రాత్రి అర్ధరాత్రి 1 గంట దాకా 12 గంటల దాకా తిరుగుతుంటాయి. అక్కడక్కడ 1 గంట కూడా కనిపిస్తుంటాయి బస్సులు. ఇంకా మిగతా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అంతా కూడా నడుస్తూనే ఉంటుంది. ఒక పెద్ద మెట్రో నగరం, ఈడ 24 అవర్స్ సిటీ చేయాల్సిన హైదరాబాద్ నగరము ఇప్పటికే 11 గంటల దాకా ఎవరు జనం బయట కనబడుతుంటారు. వైన్ షాపులు ఏమో 12 దాకా ఓపెన్ ఉంటాయి, జనం మాత్రం 11 గంటలకు ఎవరు కనబడొద్దని పిలిపిస్తారు. దేనికి అర్థమో తెలియదు అది. వైన్ షాపులు ఏమో 12 దాకా ఓపెన్ ఉండాలి, జనం మొత్తం 11 గంటలకు ఇంట్లో పోయి పండుకోవాలంటే ముందే కొనుక్కుపోయి పండుకోవాలనా, లేకపోతే మీరు 11 తర్వాత ఇంకా బాగా వచ్చి 12 దాకా తిరగమనా, లేకపోతే ఇట్లాంటి దుష్టులో దుర్మార్గులో ఒకవేళ వార్తలో నిజం ఉంటే మాత్రం ఆ దుష్టులో దుర్మార్గులో ఎవరో ఆ ఒకరి బుద్ధి ఉన్న వాళ్ళను వదిలేసినారు. అసలు శాంతి భద్రతలు అనేవి లేవు. పొద్దుంతా ట్రాఫిక్ పోలీసులు ఎవరు కనబడరు. ఎక్కడ చూసినా ట్రాఫిక్ జామ్. హైదరాబాద్ మొత్తం చిన్న చౌరస్తా ఉంటే ట్రాఫిక్ జామ్. ఇంకా కొన్ని ప్లేసుల్లో కొంత తెలివితేటలు ఉపయోగించి, సొంత తెలివితేటలో మరి ఏం తెలివితేటలో ఉపయోగించి ఎక్కడన్నా ట్రాఫిక్ ఫ్రీగా ఉంటే ఆడ ఒక యూటర్న్ మూసేస్తారు, ఆ ముందరికెళ్ళి పెడతారు, అప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. అంటే ట్రాఫిక్ పోలీసులను గుర్తు చేసుకోవాలి జనం, ఎప్పుడు తలుచుకోవాలని పెడుతున్నారో ఏమో తెలియదు. అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఉంది.
ట్రాఫిక్ పోలీసులు వాళ్ళ పనాలు చేస్తలేరు, క్లియర్. ఇక లా అండ్ ఆర్డర్ పోలీసుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అర్ధరాత్రి 1:30కు చేరికలు జరుగుతున్నాయి, ఈ పార్టీకి వెళ్ళి ఆ పార్టీకి, ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి చేరికలు జరుగుతున్న టైంలో అర్ధరాత్రి ఒక మహిళ మీద సామూహిక అత్యాచారం జరగమైంది. అంటే ఇక మహిళలు నాకు తెలిసి సాయంత్రం 7-8 మన దగ్గర ఎంప్లాయీస్ 24 hours చేసే ఉంటాయి, హాస్పిటల్సో లేకపోతే సాఫ్ట్వేర్ జాబ్సో కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉంటాయి, మహిళలు కూడా పనిచేస్తూ ఉంటారు వాళ్ళు. ఇక వాళ్ళంతా నైట్ డ్యూటీలు ఎక్కడ చేయాలి ఇప్పుడు? ఆల్మోస్ట్ 9:30-10 అయితే మొత్తం ఎవరింట్లో వాళ్ళు వెళ్ళిపోవాలి. మహిళలకు ఇక అంతకన్నా పెద్ద సేఫ్టీ లేదు, పోలీసులు ఏమి చేయలేరు. ఒక ఆటోలో జరుగుతున్న వ్యవహారము, ఓ కాలనీలో జరిగిన వ్యవహారము, అసలు పోలీసులు నిఘా లేకపోతే మీ 2 వీలర్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు కదా పోలీసులు, వాళ్ళు ఏమైనా ఎడిపోయినరు అంటే ఎవరు డ్యూటీ చేస్తలేరు ఆ పోలీసులు. పోయిన నెల జూన్లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినావో హైదరాబాద్ 26 మర్డర్లు జరిగినాయట. 26 మర్డర్లు చూసినాం కదా హైదరాబాద్లో, మనం కూడా చూసినాం. బేగంపేటలో కన్న ముందర అంతా వీడియోలు తీసిన, వీడియోలు సీసీటీవీ వీడియోలు ఇచ్చినాయి, కొన్ని ఫోన్లతో తీసిన వీడియోలు ఉన్నాయి. మొన్న అంతకుముందు జస్ట్ ఒక 10 days బ్యాకే ఉప్పల్ ఏదో రియల్ ఎస్టేట్లో పనిచేసే ఒక మహిళనో యువతి కారులో అది కూడా జరిగింది. అక్కడ కూడా సేమ్ కారే, ఎక్కడి నుంచి ఆలేరు నుంచి ఉప్పల్కి వచ్చే లోపల అత్యాచారం జరిగిందని ఆమె కంప్లైంట్ చేసింది. ఎవరో రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన ఎవరో ఎగ్జిక్యూటివ్స్ ఈ ఘోరం చేసిందని ఆమె కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్లో ఉప్పల్లో. అసలు రోడ్ల మీద ఏం జరుగుతుంది, కారుల్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం అసలు పరిశీలన లేదు, చెకింగ్ లేదు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు ఎత్తేసిండ్రు, మొత్తం అసలు డ్రంక్ అండ్ డ్రైవ్ లేనే లేవు, జీరో, మొత్తం ఎత్తేసిండ్రు. ఎందుకు? పొద్దుగాలు వేస్తే మరి ధర్నా చేస్తే వాళ్ళని కొడతారు పోలీసులు, ఆడ మాత్రం యాక్టివ్గా ఉంటారు. కానీ మిగతా ఈ సామాజిక సమస్యలు ఎవరు పరిష్కరించాలి, ఈ అత్యాచారాన్ని ఎవరు అరికట్టాలి? హైదరాబాద్లో ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే మిగతా టౌన్లలో అక్కడ ఇక్కడ ఏంది పరిస్థితి? పోలీస్ వ్యవస్థ ఏమవుతుంది? మంచి పేరుంది ఇప్పటివరకు తెలంగాణ పోలీస్కు, చాలా మంచి పేరుంది. ఫ్రెండ్లీ పోలీస్ అని, లేకపోతే ఏదైనా సమస్య ఏదైనా ఇష్యూ ఉంటే ఒక 24 hours పరిష్కరిస్తారని, ఇట్లాంటివి అసలు ఇన్ని సీసీ కెమెరాలు, ఆడ పెద్ద సైబర్ అది ఉంది కదా సెక్యూరిటీ పెద్ద టవర్, అవన్నీ ఎందుకు వేస్ట్గా? ఇంతమంది పోలీసులు తెలంగాణ రాగానే పోలీస్ డిపార్ట్మెంటే కదా రిక్రూట్మెంట్ జరిగింది. ఇప్పటికీ అతి ఎక్కువ సార్లు పోలీసు వాళ్ళని రిక్రూట్మెంట్ చేశారు. వాళ్ళు ఎవరు ఇక్కడ సెలవులు తీసుకుంటున్నది, ఎవరు నిద్రపోతున్నది? పోలీసు వాళ్ళు నిద్రపోతుండ్రా, పోలీసు అధికారులు నిద్రపోతుండ్రా, ప్రభుత్వం నిద్రపోతుందా, హోమ్ డిపార్ట్మెంట్ నిద్రపోతుందా? ఇక ఇట్లాంటివి కూడా హైదరాబాద్లో కూడా ఇట్లాంటివి జరిగిన తర్వాత ఇక పోలీసు వాళ్ళ పనితీరు మీద ఇక చాలా అనుమానాలు వస్తాయి, చాలా అనుమానాలు. ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళు? హోంమంత్రి లేడు, దాని సమీక్ష లేదు. ఇన్ని మర్డర్లు జరిగినాయి కదా, ఇప్పటికి ఒక్క సమీక్ష కూడా లేదు. అసలు ఎందుకు ఇట్లాంటి మర్డర్లు జరుగుతున్నాయి, ఎందుకు ఇట్లాంటి ప్రాబ్లం వచ్చింది? మొన్ననే అత్యాచారం, ఇప్పుడు ఒక అత్యాచారం జరిగిందట. ఏమవుతుంది హైదరాబాద్లోనే ఇట్లా జరుగుతుంది ఎందుకు? బయట వెలుగులోనికి రానివి చాలా ఉంటాయి, వెలుగులోనికి వచ్చే కొన్ని మాత్రమే మన దృష్టికి వస్తుంటాయి, అవి మాత్రం చూస్తుంటాం. ఇది కూడా ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. శుక్రవారం నైట్ జరిగితే, శనివారం తెల్లవారుజాము జరిగితే, ఆదివారం పోయి సోమవారం నాడు వచ్చింది పేపర్లకు వార్త. అది కూడా కొన్ని పేపర్లు రాసిన, అందరు రాయలేకపోయారు. బట్ ఏమో అవుతుంది, శాంతి భద్రతలు అయితే కంప్లీట్గా దెబ్బతిన్నాయి. దీని మీద పర్యవేక్షణ లేదు, ఆ సీసీటీవీలు ఏవి పనిచేస్తే లేవు చాలా వరకు, దానిలో మెయింటెనెన్స్ లేదు, ఎత్తేసిండ్రు. ఆ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏమవుతుందో తెలియదు. స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లు అని చెప్తారు, ఆ స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్లు దేనికోసం స్ట్రిక్ట్ అర్థం కాదు. పొలిటీషియన్స్ పని చేయడానికి స్ట్రిక్ట్గా ఉంటారా, లేకపోతే పొలిటీషియన్స్ చెప్పే పని చేయడానికి స్ట్రిక్ట్గా ఉంటారా? ఇట్లాంటి సమస్యలు పట్టవా వాళ్ళకు? ఎక్కనో కదా, అలవాలంటే పక్కనే కదా. కరెక్ట్గా సెక్రటరీ నుంచి కొడితే అలవాలు 4 kilometers వస్తుంది, 4-5 సెక్రటరీ నుంచి, అంతే. అంతకన్నా ఎక్కువ రాదు అలవాల్ పోలీస్ స్టేషన్. అంత దారుణం, అంత ఘోరం జరుగుతుంటే ఎవరు చూడలేదా? పోలీసు వాళ్ళు ఎక్కడ కన్నేయలేదా? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.